అందరికీ నమస్కారం. జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట 12/8/2020 బుధవారం. ఈరోజు పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిరసన కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సూర్యాపేటలో ఉన్నటువంటి కుడకుడ రోడ్డు రిపేరుకు నోచుకోనందువలన, కుడకుడ రోడ్డుని బాగు చేయనందువలన, కుడకుడ రోడ్డు నుండి వెళ్లేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించాలని మున్సిపాలిటీ వారిని, ఆర్ఎండ్బి వారిని, జిల్లా కలెక్టర్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర నుండి దంతాలపల్లి వరకు వెళ్లేటువంటి రోడ్డు ఉన్నది. ఈ రోడ్డు మున్సిపాలిటీ పరిధిలో మరియు ఆర్ఎండ్బి అధికారుల యొక్క పరిధిలో ఈ రోడ్డు వేయడం జరిగింది. కానీ కొత్త బస్టాండ్ దగ్గరలో పెట్రోల్ బంకు దగ్గర అనేక గుంటలు పడి ఆ గుంటలను ఎన్నిసార్లు రిపేర్ చేసినప్పటికీ కూడా నాణ్యతా లోపంతో రిపేర్ చేయడం వల్ల గుంటలు మళ్లీ పోతున్నాయి. అదేవిధంగా వినాయక నగర్ కాలనీ ముందు భాగంలో కూడా పెద్ద పెద్ద గుంటలు పడటం వల్ల 2 వీలర్స్ వారు, 4 వీలర్స్ వారు, నడిచి వెళ్లేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క వినాయక నగర్ కాలనీ పక్కన ఉన్నటువంటి రోడ్డు గుంటలను కూడా ఇప్పటికీ 3-4 సార్లు పూడ్చినారు కానీ నాణ్యతా లోపంతో పూడ్చడం వల్ల మళ్లీ గుంటలు తేలడం జరిగింది. అదేవిధంగా కుడకుడ గ్రామంలో కుడకుడ కాలువ యొక్క పక్కన అలానే వెళుతూ ఉన్నట్టయితే దండుమైసమ్మ దగ్గర, అదేవిధంగా నెమ్మికల్లు ప్రాంతంలో, పాతర్లపాడు ప్రాంతంలో ఈ విధముగా నూతన కల్లు వరకు కూడా అనేక గుంటలు పడి రోడ్డు డ్యామేజ్ అయిపోయి పట్టించుకునేటువంటి నాథుడు లేడు. మరి అభివృద్ధి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రోడ్డు యొక్క దుస్థితి చూసినట్లయితే మనం అందరం కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిన అవసరం వస్తా ఉంది. ముఖ్యంగా సూర్యాపేట అభివృద్ధి ప్రదాత, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అని ప్రచారం చేసుకున్నటువంటి గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారు, మంత్రి గారు కూడా ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు. నిత్యము కూడా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి మొదలుకున్నట్టయితే నూతన కల్లు వరకు అనేక మంది ప్రయాణికులు రిక్షాల మీద, ఆటోల మీద, 2 వీలర్స్ మీద, 4 వీలర్స్ మీద వెళ్తూ ఉంటే ఈ గుంటలలో పడి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోడ్డుని ఎన్నిసార్లు రిపేర్ చేసినప్పటికీ కూడా మళ్లీ 2 నెలలకి 3 నెలలకి గుంటలు పడుతున్నాయి. అంటే ఏంటంటే అధికారులు అవినీతికి పాటుపడి, అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీటిని పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతా ఉంది. బంగారు తెలంగాణలో బంగారం ఉండాలి కానీ బూడిద కనబడుతుంది ఎక్కడ చూసినా సరే. అందుకనే ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో కుడకుడ రోడ్డు యొక్క దుస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడానికి, ఆర్ఎండ్బి అధికారుల కళ్లు తెరిపించడానికి, మున్సిపల్ కమిషనర్ యొక్క కళ్లు తెరిపించడానికి, జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క బాధ్యతను తెలియజేయడానికి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేయడం అనేది జరుగుతుంది. కుడకుడ రోడ్డు యొక్క దుస్థితిని పట్టించుకోనటువంటి ఈ యొక్క ఆర్ఎండ్బి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా బస్టాండ్ దగ్గరలో, పెట్రోల్ బంక్ దగ్గర, వినాయక నగర్ కాలనీ దగ్గర, కుడకుడ గ్రామంలో కుడకుడ కాలువ దగ్గర పెద్ద పెద్ద గుంటలు తేలితే 2 నెలల క్రితమే దాన్ని రిపేర్ చేసినారు, మళ్లీ ఇప్పుడు గుంటలైనాయి. ఎందుకు నాణ్యతా లోపంతో చేసినారు? సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ యొక్క కుడకుడ రోడ్డు యొక్క దుస్థితిని బాగు చేయాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్ఎండ్బి అధికారుల వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క కుడకుడ రోడ్డు యొక్క స్వరూపాన్ని మార్చండి. నూతన కలెక్టరేట్ కూడా కుడకుడ రోడ్డుకే నిర్మిస్తామని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ దుస్థితి పైన జిల్లా అధికారులు ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. అందుకనే ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతూ కుడకుడ రోడ్డు డ్యామేజ్లన్నీ కూడా, గుంటలన్నీ కూడా పక్కాగా నాణ్యతా లోపం లేకుండా రిపేర్ చేయాలని కోరుకుంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.